నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ముత్తుకూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు ముత్తుకూరు మండలంలోని పలు ప్రాంతాల్లో భారీగా మద్యం నిల్వలు పట్టుబడ్డాయి. ఆ కేసులో కాకాని నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులో విచారణ నిమిత్తం ఇవాళ రేపు 2 రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతించింది. కాకానిని జైలు నుంచి తరలించి విచారిస్తున్నారు. రైట్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ముత్తుకూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, మొత్తం చూస్తే ముత్తుకూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు కొద్దిసేపటి కింద అంటే 11:30 గంటల సమయంలో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఆయన విచారించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ అనుమతి మేరకు ఈ రోజు ఆయన కస్టడీలో తీసుకున్నారు. ప్రధానంగా చూస్తే 2024 ఎన్నికల ముందు సమయంలో ముత్తుకూరు అలాగే సర్వేపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మద్యం నిల్వలు చేయడం జరిగింది. పొదలకూరు, ముత్తుకూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మద్యం నిల్వల్ని అధికారులు అప్పట్లో పట్టుకున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ మద్యం ఆ సమయంలో ఎన్నికల సమయంలో కేవలం ఓటర్లకు పంచేందుకు ఆ మధ్య నిల్వలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా అప్పట్లో పట్టుకున్నారు. దానికి సంబంధించి కేసు నమోదైంది. ఆ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి మద్యం నిల్వలకు సంబంధించి విచారించేందుకు ఈ రోజు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు ఆయన కస్టడీలో తీసుకోవడం జరిగింది. దాదాపు ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగనుంది. జైలు నుంచి ఆయన్ని పక్కనే ఉన్నటువంటి డిటిసి పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించారు. ప్రస్తుతం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పలు ప్రశ్నలు ఈ కేసుకు సంబంధించి ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో కూడా దాదాపు 7 రోజుల పాటు ఇతర కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీస్ అధికారులు కస్టడీలో తీసుకున్నప్పటికీ ఎన్ని ప్రశ్నలు వేసినా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఆ విధమైనటువంటి సమాధానాలు చెప్పడం జరిగింది. మీ కుమార్తె అకౌంట్ లో కూడా డబ్బులు వెళ్ళాయి కదా, దాదాపు 70 లక్షలకు పైగా వెళ్ళాయి కదా, ఇగో ఆధారాలని చూపించినా కూడా కుమార్తెకు నాకు సంబంధం లేదు, నేను వివాహం చేసి పంపించానని చెప్పి అప్పట్లో పోలీస్ అధికారులకు విచారణలో చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు రేపు కూడా జరిగే విచారణలో ఎంతవరకు సహకరిస్తారో దానిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహకరించకపోవచ్చని చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు కొన్ని ప్రశ్నలకి ఏ మాత్రం కూడా సహకరించినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద కాకాని అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి, ఆకృత్యాలకి పాల్పడడం జరిగింది. ఎంతో మంది మీద అక్రమ కేసులు కూడా బనాయించారు. వీటన్నిటికి సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా ఆయన్ని పాముల్లాగా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటి వరకు కేవలం ముత్తుకూరుకు సంబంధించి టోల్ గేట్ ఆ కేసులోనే ఆయనకి బెయిల్ మంజూరైంది. ఇంకా వాడ్జీ అక్రమాలు, వాటికి సంబంధించిన కేసులు, వాటిలో ఏది కూడా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరికొన్ని రోజులు ఆయన రిమాండ్ ఖైదీగానే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థాంక్యూ మహేష్.